దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ఇంకా అనేక మంది పిల్లలు వింటున్న వాళ్ళందరికీ, ఫోన్ చేసే పిల్లలకి మరి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దెస్సలోనిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. దెస్సలోనిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి మరి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. ఈనాడు సంఘాలలో, సేవలో, కుటుంబాల్లో నెమ్మది లేవు, సమాధానాలు లేవు, ప్రేమ లేదు. కానీ అప్పుడు కాలంలో కూడా పౌలు గారికి ఎన్ని కుటుంబాలు ఇలా ఎదురైనాయో, ఎంతమంది వ్యతిరేకంగా నడిచారో వాళ్ళ గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్తున్నాడంటే, కొలస్సీలో చెప్పింది సంఘము గురించి, సంఘము వెలుపటి వారి గురించి మాదిరి చూపాలని చెప్పాడు. అలాగే దెస్సలోనికలో సంఘములో ప్రేమ కావాలి, విశ్వాసులు ఇలా పునాది కట్టుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు దెస్సలోనిక 5:12లో కూడా చెప్తున్నాడు కదా, అదే సంఘ పిల్లలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీకు పైవారు ఉంటారు, మీకు బుద్ధి చెప్పేవారు, వాక్యం చెప్పేవారు. బుద్ధి చెప్పేవారు అంటే వాక్యం చెప్పేవారు. మీ పైన నాయకులు ఉన్నారు. ఆ నాయకులకి వాళ్ళ నడవడి చూసి వారి క్రియలు, వారి ప్రేమ అర్థం చేసుకొని వారిని మన్నన చేయాలట. పిల్లలు మన్నన అంటే అనుసరించాలని. ఏది చేసినా దైవజనులు ఏం చెప్తారో అది నడవాలి. మాకు పైన బుద్ధి చెప్పే నాయకులు గొప్పవారు, వారి నడవడ, వాడి ప్రేమ ఎంతో మంచిది, వారి ఆదరణ ఎంతో మంచిది మాకు అని తెలుసుకున్నవారు ప్రతి పనిలో, ప్రతి అవసరతలో వాళ్ళని గుర్తు చేసుకోవాలని పౌలు భక్తుడు నేర్పుతూ ఉన్నాడు. దెస్సలోనిక సంఘానికి లెటర్ రాస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, మిక్కిలి ఘనముగా ఎంచాలట, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచు వారికే బుద్ధి చెప్పుడి. ఎవరైనా మన ఎదుట తప్పు చేస్తుంటే ఖచ్చితంగా అది బుద్ధి చెప్పాలి. ఇది నిజం కాదయ్యా, ఇది అబద్ధం, ఇలా నడవకూడదు అని చెప్పమని ఉంది బైబిల్లో. వాళ్ళ కుటుంబమే, వాళ్ళ పతనం అయితే మనకెందుకులే, వాళ్ళేగా పోట్లాడుకునేది, వాళ్ళు పోట్లాడుకుంటే మనకెందుకులే అని కుట్రగా, కుళ్ళుగా, కుతంత్రముగా ఉండకూడదట బైబిల్ చెబుతుంది. మరి మనం ఎంత నేర్చుకోవాలో. కానీ అలా కాకుండా ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకునుడి. నువ్వు నడిచేది తప్పు, రైటు, రాంగు అని దేవుడు మనకు సంచికరకు పెట్టిన ఆత్మ నీకు చెప్పుద్ది. నువ్వు నడిచేది తప్ప, రైటా, రాంగా అని నీ హృదయం చెప్పుద్ది. ఒకవేళ నీ హృదయం చెప్పట్లేదనుకో, ఖచ్చితంగా నీకు దేవుని ఆత్మ నీలో పని చేయట్లేదు. దేవుని ఆత్మ నీలో పనిచేస్తే నువ్వు మాట్లాడేది తప్పని, నువ్వు చూసేది తప్పని, నువ్వు నడిచేది తప్పని, నువ్వు ఎలా జీవిస్తున్నావో తప్పని చెప్తుంది. నీలో పెట్టిన దేవుని ఆత్మే చెప్తుంది. అప్పుడు నీవు దాన్ని అనుసరించి నడవాలి, మన్నన చేసి నడవాలి. మనందరికి పైన ఒక నాయకుడు, యజమానుడు దేవుడే. వింటున్న వాళ్ళందరికీ చెప్పేవారికి యజమానుడు దేవుడే. కాబట్టి సంఘానికి శిరస్సు దేవుడే. సంఘము అనగా ఆయన శరీరము అని ఉంది బైబిల్లో. ఆయన శరీరానికి మరి మనకి కూడా సపోజ్ ఏదన్నా ముళ్ళు గుచ్చుకుంటే
నొప్పే కాదా? నొప్పే. అలాగే మన సంఘాన్ని బయటవారు ఎలపటివారు కాని మాట పలికితే మనకు నొప్పిగా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ ఎవరు వంకరగా వలకరగా నడుస్తున్నారో పసికట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. మనం మెళుకు కలిగి ప్రార్థన చేయాలి. సంఘము అనగా దేవుని యొక్క శరీరము. ఈ శరీరానికి నొప్పి తగిలితే ఊరుకుంటాడా ఆయన? ఊరుకోడు. నీ ఇష్టంగా నడిస్తే ఊరుకోడు. దేవుని యొక్క శరీరం సంఘం అనగా. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. నీకు శిరస్సై ఉన్న దేవుడి మాట నువ్వు వినాలి. ఆ శిరస్సే యేసుక్రీస్తు ప్రభువారు. అదే మనం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ బుద్ధి చెబుతున్నాడు. ధైర్యము తెచ్చుకొనుడి, బలహీనులకు ఓతనీయుడి. ఎక్కడా ఇంటికి వెళ్ళి వాళ్ళ గుడికి రాకపోతే, అమ్మా నువ్వు చాలా బాగాలేదని విన్నాను రా, ఎలా ఉంది ఏంటి, గుడికి ఎందుకు రావట్లేదు, వాక్యం వింటలేదు, మరి వెళ్దాం గుడికి, రాకోకుండా ఉండకూడదు, మరి నీ బలహీనత బాధ అమ్మగారికి చెప్పాలి, అయ్యగారికి చెప్పాలి, మనం వాక్యం వినాలి, బలవంతులు అవ్వాలి. ఇంట్లో ఉంటే పిరికోళం అయిపోతాం. వాక్యం లేకపోతే దేవుని ఆత్మ సల్లారిపోద్ది అని వేదనలో శోధనలో వెళ్ళి బలపరచాలట. బలహీనులకు ఓతనీయుడి. వాక్యం ఉంది ఈ మాట. ఓతనివ్వమంటే ఏమోనమ్మా, ఆమె వస్తే ఆమెను ఎక్కడ నడిపించుకెళ్తాం మనం? ఆమెను ఎక్కడ పక్కన కూర్చోబెట్టుకుంటాం? ఆమె చేతిలో బుట్టెవడు పట్టుకుంటాడు? ఇలా అజ్ఞాన దశలో జీవిస్తున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి వెళ్తే మంచిలు ఇవ్వాలమ్మా, ఆమెకి వెళ్తే అన్నం పెట్టాలమ్మా, ఆమె అసలు ఏం చేసుకోలేదు, నేను మొయ్యలేను ఆమె భారం అని అనుకుంటే నువ్వు దేవుని పనిలో పాలిభాగస్తురాలు కాదు. దేవుని పనిలో పాలిభాగస్తురాలు కాదు. బలహీనులకు ఓతనీయుడి, బలపరుచుడి. ఓతనీయటువంటి ముసలోళ్ళకి కర్రిస్తే ఎంత బలమో, అనారోగ్యంలో ఉండవాళ్ళకి దేవుని మాట చెప్పి సలహా చెప్పి బలపరిచి గుడికి తీసుకొస్తే అంతకన్నా ఎక్కువ బలం కదా. ఎవరో రోగంలో ఉండారు, బాధలో ఉండారంటే ఆలూసి మనకెందుకు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళంగా. ఇలాగ అనుకునేవారు దేవుని పిల్లలు కాదు. దేవుని వాక్యం వింటలేదని, దేవుని పట్టుదల, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క పునాది వారిలో లేదని నేను ఖచ్చితంగా చెబుతున్నా. వాక్యం చెబుతుంది. ఇంకా ముందుకు వెళ్దాం. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. ఒకవేళ మనకు అన్యాయమే చేశారు, మనం కీడు చేయకుండా జాగ్రత్తగా ప్రేమనే చూపుదాం. దేవుడే ఉన్నాడు. ఆ కీడు చేసిన వారితో దేవుడే మాట్లాడతాడు. ఆ కీడు మనం చేయకూడదు అని మనం హృదయంలో స్టాండర్డ్గా ఉండాలి. ఒక్కోసారి మనస్సు కలవరపడతా ఉంటుంది, కలత చెందుద్ది. ఎందుకన్నారు, మమ్మల్ని ఎందుకన్నారు, మా పిల్లల్ని ఎందుకన్నారు అని అనేవాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదని మనస్సులో మార్గాలు వెతుక్కోకూడదు. దేవుని మార్గం తప్ప వేరొక మార్గం వెతుక్కోకూడదు. మనం దేవుని యొక్క మార్గములో జీవ మార్గము అని పేరు. అంటే జీవిస్తాము, బలపరుస్తాం, బ్రతుకుంటాము, అనేక మందిని బ్రతికించే మాటలు చెప్తాం. అది దేవుని యొక్క బాట. ముళ్ళ బాటలో రాళ్ళు రువ్వే మాటలు, ముళ్ళు గుచ్చే మాటలు, ఆత్మ సన్నగిలిపోయే మాటలు ఉంటాయి. నువ్వు ముళ్ళ బాటలో నడుస్తున్నావా? ఎంతమందికి హానికరంగా మాట్లాడుతున్నావు. వాక్యం, ఈ వాక్యంలో ఇక్కడ ఉంది, చదవండి. మొదటి దశలోనిక 5వ అధ్యాయంలో 15వ వచనము నేను చదువుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును, మనుషులు అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. పర్వాలా, పొద్దున చేసేది కదా, ఈరోజంతా ముసలమ్మ ముచ్చట్లు కూర్చోవచ్చుగా, సాయంత్రం మళ్ళా పొద్దుగుకితే కదా ప్రార్థన చేసేది. అంటే ప్రార్థన సమయం వచ్చినప్పుడు ప్రార్థన, ఖాళీ టైం వచ్చినప్పుడు రోడ్ల మీద ముచ్చటలో
ముసలము ముచ్చటలో వ్యర్థమైన మాటలో కాలం గడిపితే ప్రయోజకులము కాదు, ప్రభుకి ఇష్టలము కాదు. ఆయన వాక్యం తేటగా చెబుతుంది. కాలం గడిపే మాటలు మనం చెప్పుకోకూడదు. వాక్యం చెబుతుంది కదా, ఎల్లప్పుడూ మేలైన దానిని నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుకి ఏం చేయాలి? తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థనలో గడిపిన ఎడల, ప్రార్థనలో ఉన్న ఎడల ప్రతిఫలము సమాధానం నీ ముందుకు నడిచి వచ్చింది. ఎవరైతే 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తారో తప్పుకోకుండా, నేను 1 గంట ప్రార్థన చేస్తే నా జీవితంలో 3 గంటలకు సమాధానం వచ్చేది. ఒకవేళ నేను 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తే 6ంటికి సమాధానం వచ్చేది. దేవుడు అలా శాంతియుతంగా కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చాడు, పిల్లల జీవితాలను కట్టుకుంటూ వచ్చాడు. ఈ రేపు ఏం జరుగుతుందో ఈ రాత్రి ముందే మన ఎదుటికి తెచ్చేవాడు దేవుడు. అది సరైపోటాకి బజారు పాలవకూడదు, అవమానాలు పాలవకూడదు, అపకీర్తి పాలవకూడదు. దేవుడి కుటుంబం దేవునితో ఉండాలంటే నీకు దేవునితో హెచ్చరిక ఉండాలి, దేవుడికి నీకు బంధం ఉండాలి. నువ్వెక్కడ వంకరగా నడుస్తున్నావో తెలియాలి, అప్పుడే నువ్వు భక్తి చేసినట్టు. అమ్మా, కాబట్టి వాక్యం వింటున్న పిల్లలారా, కృపావాక్యం వింటున్న పిల్లలారా, ఎలుపటి వారికి మాదిరి చూపాలి, సంఘములో మాదిరి చూపాలి, దైవజనుల దగ్గర కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు మీకోసం ఎంతో కష్టపడి నడుము కట్టుకొని కదా. మొన్న ఒక ఆయన వాక్యం చెప్పాడు, ఎంతమంది ఉన్నారు కదా. ఆయన అన్నాడు, అయ్యగారు మాకు భోజనం జరగట్లేదు, ఉపవాసం ఉంటున్నాము, అన్నానికి లేదు అయ్యగారు, మాకు ఆహారం జరగట్లేదు, మా కోసం ఒక్కరోజైనా ఒక్క పూటైనా ఉపవాసం ఉండి చేయండి అయ్యా అని ప్రార్థన చేయమంటే అయ్యగారు వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళకి కావలసిన ఇవులన్నీ, బియ్యము, కూరగాయలు కావలసినవన్నీ తీసుకొని వస్తే వాళ్ళు ప్రార్థనలో లేరు, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని తింటున్నారని చెప్పాడు. పాస్టర్ అన్న చెప్పాడు ఈ మాట. అంటే ఏంటి అర్థం? పాస్టర్ గారు ఉపవాసం ఉండాలి, వీళ్ళు బిర్యానీలు తిని కూడా మాకు భోజనం లేదని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎంతమందికి ఈ మాటలు వర్తిస్తాయి? దైవజనులు ప్రార్థన చేయాలి మీకోసం, మీరు ప్రార్థన చేయరు, మీరు ప్రార్థన చేయాలని నేను హెచ్చరిస్తున్నా వాక్యానుసారంగా. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయలేదు, పైగా దైవజనులు ఉపవాసం ఉంచారు. ఎంత సమస్య అది! ఒకళ్ళకు దుఃఖకరంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనము ప్రయాసపడి సంఘం కొరకు ప్రార్థన చేద్దాం, సహవాసం కొరకు ప్రార్థన చేద్దాం, కుటుంబాలు నశించిపోయే కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం, బలహీనులకు ఓతనీయుడి. ఎవరైనా రోగిగా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా అంత ఆహారం పెట్టాలేమో, నువ్వు బాక్సులో పెట్టుకెళ్ళి పెట్టు వేడన్నం. వాడికి కావాల్సింది ఏమైనా ముందు బిళ్ళ తేవాలేమో, తీసుకెళ్ళి ఆ రోజుకి పరామర్శించు. దేవుని పిల్లలు చేయవలసిన పని నువ్వు చాలా ఉంది. ఎంత చేయట్లేదో, ఎంత చేపించుకుంటున్నావో, నువ్వు ఎంతమందిని వాడుకుంటున్నావో, నీకోసం నువ్వు ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు, ఎవరి కోసం? దేవుని నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం ప్రయాసపడు. మనుషులు ముఖమాటం చూడొద్దు, దేవుని వైపే చూసినాడు. దేవుడు నీకు తోడుగా ఉండి నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. అందుకని వాక్యం చెప్తుంది కదా, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి. ఎడతెగక అంటే ఇలాప గ్రంథంలో ఉంది, మీ కనురెప్పలకు కునుకుపాటు రానియక, మీ కన్నులకు విరామము లేకుండా విరామము కలగనీయకుండా ప్రార్థన చేయాలని ఉంది. మీకు ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? కనురెప్పలకు కునుకు రాకూడదట, కన్నులకు విరామము కలగకూడదట. ఈ ప్రార్థన ఎవరు చేస్తారండి? నిజమా కాదా? వాక్యంలో ఉందా లేదా? విరామము అంటే విశ్రాంతి తీసుకొని పడుకుందాం, ఈరోజు చెట్ల కింద కూర్చుందాం, రోడ్ల మీద కూర్చుందాం, ఇళ్ళమ్మట వెళ్దాం, ఊర్లమ్మట వెళ్దాం,
ఇంకా వ్యాపారానికి వెళ్దాం, ఈ తాపత్రయం ఉంది. దేవునితో పొందిక చేసే పిల్లలకి దేవుని పనిలో తాపత్రయం ఉండాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి, దేవుని భయము కలిగి ఉండాలి, దేవుని మాట చెప్పున నడవాలి. నీ కన్నులకు కునుకు రానీకకు, నీ కన్నులకు విరామము కలగనీకు, కన్నీరు పారనిమ్ము అని ఉంది వాక్యంలో. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? సంఘము కొరకు, సహవాసము కొరకు, ఆత్మీయ దైవజనుల కొరకు, మన గ్రామం కొరకు, మన సొత్తుల కొరకు, నశించిపోయే కుటుంబాల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అందులో మనందరం ఉన్నామా? అందులో మనందరం ఉన్నామా? ఈ మాటలో మనందరం ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. అందుకని వాక్యం చెబుతుంది ఇంకా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగో చిత్తము ఎలాగో చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. ఏ రోజు మనం ప్రార్థన చేయలేకపోతే ఆ రోజు సన్నగిలిపోద్ది. ఏ రోజు దీపంలో నూనె లేకపోతే ఆ రోజు దీపం వెలుగు కాంతి తగ్గిపోద్ది. అవునా కాదా? మన ఇష్టం వచ్చినప్పుడు నూనె పోస్తే, మన ఇష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు మన దీపం వెలుగుద్దా? వెలగదు, కునుకుతుంది. కునుకుతుంది అంటే ఆరిపోతా వెలుగుతా అలాగా కుట్టుమిట్టులాడితే దేవునికి ఇష్టం లేదు. ఆ భక్తి దేవుడికి ఇష్టం లేదు. ఆ భక్తి చేయటము దేవుడికి ఇష్టం లేదు. ఇంకొక మాట చెప్తున్నాడు కదా, కొలస్సీ 2:16, దేవునికి స్తోత్రం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమున అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడే. దేవునికి స్తోత్రం. అమ్మగారి దగ్గరకు వస్తారు. అప్పుడు అమ్మగారు అదిగో ఆ అక్క తిరణాలకి వెళ్ళింది, ఇవాళ ఆ అక్క అక్కడ భోజనాలు జరిగితే వెళ్ళింది, అదిగో అక్కడ ఆ అన్యుల పండుగ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి భోజనం చేశారు అని ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుంది అన్నాడు యేసయ్య. యేసయ్య ఏమంటున్నాడు? మిమ్మల్ని బట్టే నా నామం అన్యజనుల్లో దూషించబడుతుంది అన్నాడు. ఎందుకని? ప్రార్థన పిల్లల్లో జాగ్రత్తగా నడవాలని ఈ వాక్యాలు ఈరోజు నేర్చుకుంటున్నాం. ఎందుకంటే అన్నపానాలు విషయంలో ఎక్కడ అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని చూసి ఏలు పెట్టి చూపించుకునేలాగా భక్తి చేయబాకండి అని చెప్తున్నాడు దేవుడు. పౌలు రాపిచ్చాడు మనకి ఈ మాటలో. అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, ఇవాళ అమావాస్య తూర్పుకి వెళ్ళకూడదు, ఇవాళ పౌర్ణమి అడుగు బయట పెట్టకూడదు, ఇలాగా పాటించే వాళ్ళ మాటలు మీరు వినకూడదు. వాక్యం చెప్తుంది. ఒకవేళ విని వాళ్ళ ప్రకారం నడిచేవా నీ భక్తి జీవితం అందరితో ఏలుబెట్టి చూపించుకుంటావు. వాక్యానుసారంగా లేదు, వాక్యానుసారంగా సరిలేవు, వెళ్ళకూడదు, తినకూడదు, ఏది తినకూడదు, ఏది వెళ్ళకూడదు, ఏది చూడాలో ఏది చూడకూడదు బైబిల్ మనకు నేర్పుతుంది. నా మాట అక్కర్లేదు, యేసయ్య మాట వినండి, బైబిల్ మాట వినండి, బైబిల్కు లోబడండి, వాక్యానుసారంగా నడుద్దాం. అందుకనే అంటున్నాడు కదా, ఇవి రాబోవు వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అమావాస్యలు, పౌర్ణాలు, విశ్రాంతి దినాలు ఎప్పుడో అవి రాబోవు వాటి ఛాయలు రాశారే కానీ ఇప్పుడు నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే పాత నిబంధనలో ఛాయలు, నీడలు రాశారు. ఆ నీడలో దేవుడు నెరవేర్చాడు. అన్నిటినీ ధర్మశాస్త్రమును ఆయన వీపు మీద వేసుకొని కొరడా దెబ్బలు తిని సిలువ యజ్ఞము చేసి వీటన్నిటిని నేను నెరవేరుస్తున్నా, మీరు నెరవేర్చడానికి కాదు అని చెప్పాడు. అందుకని మనం నెరవేరితే ప్రభుకి ఇష్టమా? అందుకని వాక్యం చెబుతున్నాడు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే 18వ వచనం, అతి వినయాసక్తుడై
దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సు హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు అసలు? ప్రభు ఎంత స్వస్థంగా రాపిచ్చాడో. ఆరాధన చేస్తారు ఆలయాల్లో, మీటింగుల్లో. ఎక్కడో దేవుడు వెలిచాడంటే వెళ్తున్నారు కదా. గుణదల్లో వెలిచాడంటే, అలాగే అవుట్పిల్ని వెలిచాడంటే, అలాగే ఉయ్యూరులో వెలిచాడంటే అక్కడికి, తైలాభిషేకం వెలిసిందంటే అక్కడికి పరిగెడుతున్నారు. అక్కడ ఎక్కడైనా దేవుడు ఒక్కడే అని గుర్తుండాలి. కానీ దైవారాధనలో దేవదూతలు దిగొచ్చినట్టుగా ఉప్పొంగిపోయి ఉల్లాసంగా ఎగురుతూ డ్రాన్స్ చేస్తూ ఆరాధన చేస్తే దేవదూతలు దిగొచ్చిని అనుకుంటున్నారట. అందుకని అట్టి ఆరాధనలో పాల్గొనకూడదని చెప్పుంది బైబిల్లో. అట్టి ఆరాధనలు దేవుని ఆరాధన కాదని చెప్పుంది. ఇక్కడుంది, ఏమనుంది చూడు. శరీర సంబంధమైన మనస్సు వలన వారి శరీరం ఉప్పొంగుతూ ఎగసి డాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు. అందుకని అది దేవదూతల ఆరాధన మాత్రము కాదని బైబిల్ చెబుతుంది. ఏ ఆరాధన కావాలి ఇప్పుడు దేవుడికి? ఊగే ఆరాధన, ఎగిరే ఆరాధన, ఉప్పొంగే ఆరాధన, దేవదూతలు దిగొచ్చే ఆరాధన దేవుడికి ఇష్టం లేదని బైబిల్ చెబుతుంది మనకి. మనం ఎలాంటి ఆరాధనలో పాల్గొందాం కదా. అందుకని వాక్యంలో చెప్తున్నారు, ఎంత తేటగా చెప్తున్నారు. ఉప్పొంగి ఎగసి డ్రామాలు వేసేవాళ్ళ ఆరాధన దేవుడికి ఇష్టం లేదని. అందుకని మనం దేవదూత వలె ఉపయోగపడినట్టుగా దేవదూతలాగా నటించినట్టుగా కాకుండా మనుషులమే, మట్టి బొమ్మలమే, మాయ బొమ్మలమే, నీటి మీద బుడగలమే, గడ్డి పువ్వు లాంటి వారం. మనిషికి ఇటువంటి వాడు అల్పుడు, మానవుడు, ఏపాటివాడు అని ఉంది. ఇట్టివాడికి ఇన్ని అవసరాలా, ఇన్ని కథలా, ఇన్ని అపకీర్తి పనులా, దేవుడికి విరోధమైన శాస్త్రులా మనలో నుండి తొలగిపోవాలి వాటిని కదా. ఎక్కడో ఒక చోట ఉంది, మరి ఆ రిఫరెన్స్ నేనైతే తీయలేదు. ఏమని ఉందంటే, వారు మనలో నుండి బయలుదేరి వెళ్ళిరి, వారు మన సంబంధులు కారు, వారు ప్రభు ఆత్మను నమ్మరు, వారే ప్రభువులైనట్టుగా నటిస్తారు అని ఉంది. ఆ రిఫరెన్స్ నేను ఈరోజు తీయలేదు, యేసయ్య నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వారు మనలో నుండి బయలుదేరారట, క్రీస్తుతో నడవరట, క్రీస్తుతో ఉండరట. ఒకవేళ మన సంబంధులైతే మనతో కూడా నిలబడతారు, మనతో కూడా దేవుని కలిగి జీవిస్తారు. మన సంబంధులు కారు, వాళ్ళని మన సంబంధులను కలుపుకోకు అని ఉంది బైబిల్లో. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి వాక్యాన్ని, హృదయాన్ని విప్పి ఆలకించాలి. అందుకని శిరస్సును హత్తుకొనని ఇందాక మనం చెప్పుకున్న వాక్యంలో ఏమనుంది? క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడని చెప్పుకున్నాం. అందరికి అర్థమైందా? శరీరము సంఘము, సంఘానికి శిరస్సు క్రీస్తు. అయితే ఇట్ట ఆరాధనలో ఉప్పొంగి డ్రామాలేసి డాన్సులు వేస్తే, అరిసి అల్లరి చేస్తే క్రీస్తు యేసును శిరస్సుని హత్తుకోలేని వారట. ఎంతమంది క్రీస్తు యేసును శిరస్సు నాకు అక్కర్లేదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కృపావాక్యం వింటున్న పిల్లలందరూ మీ గుండె మీద చేసుకొని, ప్రభా శిరస్సును హత్తుకొనని ప్రజలుగా ఎక్కడెక్కడ తొలగిపోతున్నాం. దేవుని ఆరాధించినట్టే ఉన్నాం, తొలగిపోయాం, జారిపోయాం, భక్తి లేకుండా భయం లేకుండా జీవిస్తున్నాం, దేవుని కృపకు దూరం అయిపోయాం. గుర్తించాలి ప్రియమైన పిల్లలారా. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపకనీయకుడి. అంటే మనకు ఒక బహుమానం దేవుడు సిద్ధపరిచించాడు. యేసుక్రీస్తు నమ్మిన వారికి పరలోక రాజ్యమే ఒక గిఫ్ట్. పరలోక రాజ్యంలో ఉన్న పరిశుద్ధ వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ఆయన ఇచ్చే కిరీటాలు, బహుమానాలు
దేవుడు మనకు తేబోతున్నాడు. అయితే ఆ బహుమానాలు పొందకుండా, దుష్టుడు నీకు రాకుండా, దుష్టక్రియలతో నడిచిన ఎడల, దేవదూత ఆరాధనలో పాల్గొని ఎడల, దేవదూత ఆరాధన అనుకుంటున్నారు వాళ్ళు, అంతే. దేవదూత ఆరాధన మాత్రం కాదు. అందులో పాల్గొంటే మీకు రావాల్సిన గిఫ్ట్, మీకు రావాల్సిన బహుమానం మీకు రాకుండా సాతానుడు దోచుకుపోతాడు. ఇది వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, 3వ అధ్యాయంలో మొదటి మాట చదువుతున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేవునికి స్తోత్రం. పైనున్న ఏంటి, భూ సంబంధమైనవి ఏంటి, భక్తిలో ఉన్న పిల్లలందరికీ అర్థం అవ్వాలి. భూ సంబంధమైనవి ధనాపేక్ష, డబ్బు, వడ్డీలు, వ్యాపారం, లంచాలు, మోసం, ఒకదానికొకటి కూర్చుకొనుట, మనకు లేని వాటి మీద ఆశ పెట్టుకొనుట, భూ సంబంధమైనవి ఇవన్నీ కోరికలు. అయితే మీరు దేవునితో కూడా చనిపోయినట్టయితే, అంటే క్రీస్తుతో బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు చనిపోయావు. ఆ చనిపోయితే వాటిలో మృతమైపోయావు. లోకములో ఉన్న వాటి విషయంలో నువ్వు చనిపోతే పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. పైనున్నవి పరిశుద్ధాత్మశక్తి, ఆత్మశక్తి, వాక్య జ్ఞానము, ప్రార్థనా జ్ఞానము, కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన, అంగళార్ ప్రార్థన, ప్రభు సన్నిధిలో క్రమాలు, క్రియలు, కట్టడ, ప్రభువుకు లోబడుట, పై సంబంధమైన వాటిలో పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టమన్నావు ప్రభువా అని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ నీ మనసు ఉంది, ఎక్కడ నీ మనసు జారిపోయింది, ఎక్కడ నీ మనసు పతనం అయిపోతుంది, భూ సంబంధమైన వాటి మీద కోరిక కలిగి ఉన్నాను ప్రభువా, దయతో క్షమించు అని ప్రార్థన చేసుకుందాం. తప్పు కాకుండా దేవుడు మనల్ని క్షమించటానికి సమర్థుడై ఉన్నాడు. పైనున్న వాటిని వెతుకుదాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా దేవుని కొరకే జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అత్యంత కృప కలిగిన దేవా, మీకే వందనాలు. రాజా, మీకు స్తోత్రాలు. అయ్యా, ఎంతమంది భక్తిలో జీవిస్తున్నాం అనుకొని పడిపోతున్నారు, ఎంతమంది ప్రార్థన పిల్లలుగా జీవిస్తూ నటిస్తున్నారు, వారందరిని మార్చమని అడుగుతున్నానయ్యా. వారందరికి వాక్యం అర్థమయ్యేలాగా సహాయం చేయ్యా. నీతో నడిచే కృప దయచేనైనా. నీ రాజ్యం వెతికే వారికి మార్చయ్యా. కృపావాక్యం వింటున్న పిల్లల్ని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలు నశించిపోకుండా కట్టండి. ఏ బిడ్డలైతే వెనకబడిపోయారో ఈ వాక్యం వినిన పిల్లలు వారి హృదయాలు కట్టుకోవాలి, వారి కుటుంబాలు కట్టుకోవాలి, నీతో నడవాలని మనం చేస్తా ఉన్నా. మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధులకి, టీవీలో వింటున్న ప్రతి ప్రేక్షకులకు మీ కృపతోడైన నడిపించును గాక. ఆమేన్.